అందరికీ నమస్కారాలు. తేదీ ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో కర్నూలు బైపాస్ వద్ద పెబ్బేరు ఎస్ఐ గారు వాహనాలు తనిఖీచేస్తుండగా ఒక మోటార్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ పేరు వివరాలు అంటే సక్రమంగా చెప్పడం, వాళ్ళను వివరాలు సక్రమంగా చెప్పినందుకు వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 2 గొలుసులు దొరుకుతాయి, గోల్డ్ గొలుసులు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే సరైన సమాధానం చెప్పనందున పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని విచారిస్తే చెప్తారు కదా. అంతకుముందు 17th ఏప్రిల్ నాడు శ్రీరామనవమి రోజు జనంపల్లి విలేజ్లో ఒక రంగమ్మ అనే ఒక 70 years లేడీ దగ్గర వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసి తీసుకుపోతారు. ఆ చైన్ స్నాచింగ్ చేసి తీసుకుపోయిన గొలుసు అని చెప్తారు. మన మొత్తం 4 కేసులలో మేము నేరాలు చేసినామని చెప్తారు. ఈ నేరస్తుల వివరాలు ఏమంటే ఉడతల కృష్ణమూర్తి, గుడిసె ఆదర్శ్, అక్కల శ్రావణి అండ్ డప్పు నాగమణి. వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ పెబ్బేరు మోడస్ ఆపరేషన్ ఏంటంటే ఒంటరి మహిళలు ఎక్కడన్నా ఉండి ఓల్డ్ ఏజ్ ఒంటరి మహిళలు ఉన్నప్పుడు వాళ్ళు ముందు పోయి చూస్తారు. వాళ్ళు చూసి వీళ్ళ దగ్గర ఎవరు లేరని ఒంటరిగా చూసుకొని కొంచెం మంచినీళ్ళు అని వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ ఇంటికి పోతుంటే వాళ్ళు వెంటనే ఫాలో అయిపోతూ పోయి ఎవరు లేని చూసి వాళ్ళ మెడల్ నుంచి ఫోర్స్ఫుల్గా చేసి స్నాచ్ చేసుకొని ఆ మోటార్ సైకిల్ మీద పారిపోతుంటారు. వీళ్ళు ఎక్కడైనా కానీ ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి అఫెన్సెస్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు జనంపల్లి కేసులో ఒక్కరే జనంపల్లి కేసులో ఇద్దరు పాల్గొన్నారు. అంటే దాంట్లో సీనఫా కేసులో ఒక్కరే ఉన్నారు కదా? ఇద్దరు ఉన్నారా? ఆమె నీళ్ళు అడిగింది ఒక్కరే అన్నారు కదా? నీళ్ళు అడిగింది ఒకటే, కానీ చుట్టుముట్టు పరిసరాలు ప్రశ్నించడానికి ఇంకో వ్యక్తి ఉంటాడు అక్కడ ఫాలో. ఆమెకు అడిగింది నీళ్ళు అడగడానికి ఒకరు, కానీ ఎవరన్నా వస్తున్నారా అని చూసుకోవడానికి ఇంకో వ్యక్తి బైక్ పెట్టుకుని రెడీ ఉంటాడు. బైక్ నడిపే వ్యక్తి చేసి 7 తులాల బంగారు గొలుసులు అని 7 తులాల బంగారు గొలుసులు, ఒక బైకు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు గోపాల్పేట్ పిఎస్లో కూడా ఒక నేరం చేస్తారు. ఆ నేరంను కూడా వీళ్ళు కన్ఫ్యూస్ అవుతారు. కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒక బైక్ టోటల్ వాల్యూ ఆఫ్ రికవరీ టోటల్ వాల్యూ ఆఫ్ 5 lakhs వరకు, 5 lakhs ప్లస్ జనంపల్లి విలేజ్ 2 కూడా ప్రాపర్టీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు డిటెక్షన్ లోపల ఎస్పీ మేడం సూచనల ప్రకారం కొత్తకోట సిఐ, ఎస్ఐ పెబ్బేర్ వాళ్ళ సిబ్బంది ఎంతో చాకచక్యంగా ఈ కేసులు ఫస్ట్ నుంచి కూడా దర్యాప్తు చేసి ఈ కేసులను డిటెక్ట్ చేయడం లోపల వాళ్ళకు అందరి తరఫున మా తరఫున వాళ్ళకు అభినందించడం జరుగుతుంది.